ఎక్కడున్నాయి ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్, పెగాసెస్ ఎక్విప్మెంట్? కానీ తీసుకెళ్ళి ఉద్యోగుల మీద కేసు ఏంటి? నాడు జగను చేత కాలేదు, ఇప్పుడు రేవంత్కి చేత కావట్లేదు. అక్కడ చేతనైతే ఆ పెగాసెస్ ఎందుకు కేంద్రం జోక్యం చేసుకుంటుంది, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంటుంది, అందుకని దాని జోలికి పోరు. వీళ్ళు ఇక్కడెక్కడ కథ నడుపుతారు అక్కడ. రెండవది పోలీసులు అరెస్టులు. మీరే చెప్పండి, అడగండి మీరు డైరెక్ట్గా, కాన్స్టిట్యూషనల్గా మేము ఉంటామండి, రాజ్యాంగ ప్రకారం మేము పనిచేస్తాం, మీ పార్టీ కార్యకర్తలైనా సరే వెళ్ళి దాడి చేస్తే కాళ్ళు ఎరగదంతాం, అదే సందర్భంలో వాళ్ళు మీ మీదకి వచ్చినా మేము యాక్షన్ తీసుకుంటాం, అట్లా మేము ఉంటాం అని అన్నా నిలబడండి. లేదా మేము ఏ పని చేయమండి, ఎందుకంటే మీరు మమ్మల్ని కొట్టమంటారు, కొట్టాక ఆడొచ్చి మమ్మల్ని ఒక్కలో దోస్తాడు, ఎందుకంటే ఇప్పుడు సస్పెండ్ చేస్తుంది వీళ్ళు 199 మందిని చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పటిదాకా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఇదివరకు సస్పెండ్ అయితే ఆఫ్ జీతం ఉండే, ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ నానా ఇబ్బందులు పెడుతున్నారు. రేపొద్దున మళ్ళీ ఇవాళ పని చేస్తున్న కీ పొజిషన్లో ఉన్నాడు రేపొద్దున అదేగా. అట్లాగే వైసీపీ టైంలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులు పెట్టారు, కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు. మరి రేపొద్దున ఇవాళ నీకు తరపున పనిచేస్తున్న వాళ్ళు అంతే కదా. శాశ్వతంగా జగన్ రాకపోతే, శాశ్వతంగా కేసీఆర్ రాకపోతే, అక్కడ శాశ్వత ముఖ్యమంత్రి రేవంత్, ఇక్కడ శాశ్వత ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ అయితే నో ప్రాబ్లం, కూటమి అయితే. అలా కాకపోతే ఏంటి వాళ్ళ బతుకులు? రేపొద్దున ఇవాళ పనిచేస్తున్న వాళ్ళ బతుకులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే దశకు వచ్చారు వీళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు, మన సచివాలయ ఉద్యోగులు, నిన్న ఎవరో ఇంకొక పేదరిక నిర్మూలన ఉపాధి హామీ ఏదో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఏం కర్మది వాళ్ళకి? ఏం పాపం చేశారు వాళ్ళు? రాజ్యాంగబద్ధమైనటువంటి